అసెంబ్లీ సమావేశాల నిర్వహణే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ మీటింగ్ ఇవాళ జరగనుంది. అసెంబ్లీలో ఆమోదించాల్సిన జీఎస్టీ బిల్లుతో పాటు మరో 2 చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్కు చేసే సాయంపై కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలు, కృష్ణా పుష్కరాల నిర్వహణ, రాయలసీమలో కరువును ఎదుర్కొన్న తీరు తదితర అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో వ్యూహాత్మక సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగంగా జరుగుతోంది. కలెక్టర్లు, టాస్క్ ఫోర్స్ తో సీఎం కేసీఆర్ ఈ ఉదయం సచివాలయంలో భేటీ అవుతారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ప్రజలకు ఎక్కువ మేలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నాబార్డుతో కేంద్రం చేసుకునే ఒప్పంద కార్యక్రమంలో జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడి హోదాలో హరీష్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 99 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో తెలంగాణ నుంచి దేవాదుల సహా 141 ప్రాజెక్టులకు స్థానం దక్కింది. ఈ ప్రాజెక్టులన్నిటికీ నాబార్డు ద్వారా కేంద్రం నిధులు సమకూరుస్తుంది. ఇక ఇదే సమయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కంప్లైంట్ ఇవ్వనున్నారు. తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తిన జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు అనువైన రోజు తెలపాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో తమ వాదనలు వినిపించేందుకు సన్నద్దమవుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. పోలవరానికి పర్యావరణ అనుమతులపై వైఖరి ఏంటో చెప్పాలని కేంద్రాన్ని కోరింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఒరిస్సా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను ట్రిబ్యునల్ విచారించింది. ప్రతి సంవత్సరం ప్రాజెక్టు వర్క్ ఆర్డర్ వ్యయం ఎందుకు పెరుగుతుందో చెప్పాలని కోరింది. 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది. యాదాద్రి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. రానున్న కాలంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరగనుందని, అందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాలన్న పనుల నమూనాలను ఆయన ఖరారు చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో నూతన ఎస్పీ పోలీస్ కార్యాలయాలకు కావాల్సిన భవనాలను పరిశీలించారు డీఐజీ అకున్ సబర్వాల్. పోలీస్ కార్యాలయాల కోసం వనపర్తిలోని అనువైన ప్రాంతాలను పరిశీలించారు. నూతన మున్సిపల్ కార్యాలయంతో పాటు అందుబాటులో ఉన్న మరికొన్ని బిల్డింగ్స్ అనువుగా ఉన్నాయో లేదో చెక్ చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్లో ఆయన చేసిన పోస్టుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ మద్యం బాటిల్ ఫోటోను పెట్టి శుభాకాంక్షలు తెలపడంపై మండిపడ్డ ఉపాధ్యాయులు విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను విస్కీ తాగను, అయితే టీచర్స్ విస్కీని మాత్రం ఇష్టపడతారు అంటూ హ్యాపీ టీచర్స్ డే ట్వీట్ చేశాడు వర్మ. ఈ నెలలో 2 రాకెట్ ప్రయోగాలకు సిద్దమవుతోంది ఇస్రో. 8న జిఎస్ఎల్వి F-05, 26న పిఎస్ఎల్వి 35లను ప్రయోగించనుంది. జిఎస్ఎల్వి ప్రయోగం కౌంట్ డౌన్ రేపు ఉదయం 11:10 ప్రారంభమవుతుంది. 29 గంటల పాటు కౌంట్ డౌన్ సాగుతుంది. ఎల్లుండి సాయంత్రం 4:10 శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ జరిగింది. కృష్ణానగర్ కాలనీలోని నవీన్ నాయుడు ఇంట్లో చొరబడ్డ దొంగలు 11 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, ఇంట్లో ఉన్న ఖరీదైన సామాన్లను అపహరించారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని మరో 3 ఇళ్లలో కూడా చోరీకి యత్నించారు. అయితే అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో నవీన్ ఇంట్లో దొంగతనం చేశారు. బాధితులు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకల్లో విషాదం జరిగింది. కోవూరు మండలం ఇనమడుగులో విద్యుత్ షాక్తో 2 ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇనమడుగు సెంటర్లోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మండపానికి తోరణాలు కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే నెల్లూరు ఆసుపత్రికి తరలించిన మార్గం మధ్యలోనే 2 చనిపోయారు. విశాఖలో ఏర్పాటు చేసిన సెంట్రల్ పార్క్ ట్రయల్ రన్ నిర్వహించారు. జాగింగ్ ట్రాక్, యోగా సెంటర్లతో పాటు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మ్యూజిక్ ఫౌంటైన్లను పరీక్షించి చూశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మ్యూజిక్ ఫౌంటైన్ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఉడా సెంట్రల్ పార్క్ విశాఖ సిగలో మరో కలికితురాయిగా మారడం ఖాయమన్నారు మంత్రి గంటా. ఈ నెల 14న చంద్రబాబు చేతుల మీదుగా ఈ పార్క్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.